ఏమండి, ఈ కొబ్బరికాయ కొట్టడానికి రాయి కనిపించడం లేదండి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను రాయి వెతికి పెట్టమంటావా? వద్దులేండి, మా అమ్మ చెప్పేది మీది రాతి గుండని, దాని మీద కొట్టనివ్వండి. హా? పుష్ప 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 పుష్ప. అదేంటండి, పుష్ప సినిమాలో పుష్పలాగా అలా నడుస్తున్నారు, సరిగ్గా నడవలేరా? పొద్దున్న కూరగాయలకు వెళ్ళినప్పుడు కరివేపాకు మర్చిపోయాను కదా, అందుకని నువ్వేం చేసావు? నీ చేత్తో ఇక్కడ ఒకటి ఇచ్చావు. అప్పటి నుంచి ఇలా వాచిపోయింది. అవునా? ఆ దెబ్బ తగ్గేదేలే. ఏమండి, మీ 1,00,000 రూపాయలు దుబారా ఖర్చు చేస్తున్నానని అనుకున్నారు కదా, ఈ నెల నేను బ్రహ్మాండమైన పొదుపు చేశాను. అవునా? ఎంత పొదుపు చేసావు? ఇది ఈ 5 రూపాయలు. ఏమండి, కాఫీ పెట్టి గంట అయింది, ఇంకా తాలేదేంటి? అదేంటి, ఎప్పుడో తాగేశాను కదా. కాకపోతే ఇవాళ కాఫీ ఎందుకో చాలా చేదుగా ఉంది. మీ ముఖం, అది కాఫీ కాదు, నేను తలంటుకోవడానికి తెచ్చుకున్న కుక్కుడికాయ రసం. హా? ఏమండి, చిన్న రిక్వెస్ట్ అండి. రిక్వెస్టా? ఏంటది? పక్కింటి ప్రమీల వాళ్ళ ఆయన క్యాంపుకి వెళ్ళారండి. పాపం, తనకి నాలాగా వంట రాదండి. ఆయన క్యాంప్ నుంచి వచ్చేదాకా మీరే వంట చేసి పెట్టాలండి. హా? ఏమండి, బిచ్చగాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వస్తున్నారు, మన ఇంటికి రారేంటి? పిచ్చి మోహమా, నువ్వు చేసే వంట నేనే తినలేక వస్తున్నాను, ఇక వాళ్ళు ఎక్కడ తింటారు? అందుకే ఎవరు రారు. లక్ష్మి, మీ చుట్టాలు వచ్చినప్పుడు నువ్వే వంట చేస్తావు కదా, మరి అదేంటి మా చుట్టాలు వచ్చినప్పుడు నన్నే వంట చేయమంటావు? మీ వంట తినలేక అటు నుంచి అటే పారిపోతారని. హా? ఛ! ఆ, లక్ష్మి, నీకోసం 3 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఎంగేజ్ వస్తూనే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు? అలాగా అండి, ముందేమో మా చెల్లికి కాల్ చేశానండి, తర్వాత మా అమ్మకి కాల్ చేశాను, తర్వాత మా నాన్నకి కాల్ చేశాను, జంగంలో ఉన్న విజయ్ పెద్దమ్మకి కాల్ చేశాను, తర్వాత ఏమో అండి వనపర్తిలో ఉన్న భద్రయ్య తాతకి కాల్ చేశాను, తర్వాత వరంగల్లో ఉన్న మా అన్నయ్యకి కాల్ చేశానండి, తర్వాత మా వదినకి కూడా కాల్ చేశానండి. అవును, ఇంకా ఎవరికో కాల్ చేశానండి, మా సావిత్రి పిన్నికి కాల్ చేశానండి, సత్యభామ అత్తయ్యకి కూడా కాల్ చేశానండి మధ్యలో. ఈలోపు మా పెద్ద మామయ్య గారు కూడా కాల్ చేశారండి. ఇంతకీ మీరెందుకు కాల్ చేశారండి? అవును అవును కానీ ఇంతకీ నేను ఎందుకు ఫోన్ చేశాను? నీ చాటభారతం అంతా వినేసరికి నేను ఎందుకు ఫోన్ చేశానో మర్చిపోయాను. ఫోన్ పెట్టేయి. ఏంటో, ఈయన ఎందుకు ఫోన్ చేశాడో ఈయనకే తెలీదు. ఈ మతిమరుపు ఆయనతో చచ్చిపోతున్నానండి. ఏమండి, నేను రచయిత్రిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి మీరే స్ఫూర్తినిచ్చారండి. చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఇంతకీ నేనేం స్ఫూర్తి ఇచ్చాను నీకు? మీరు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినప్పుడు చెప్పిన కుంటె సాకులన్నీ నేను కథలుగా రాశానండి, అవే నాకు స్ఫూర్తిదాయకం. హా? ఏమండి, ఏంటి లక్ష్మి? ఊరు నుంచి మా అమ్మని తీసుకొచ్చుకుందామండి. అదేంటి, ఎందుకు? నేను ఒక్కదాన్నే మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నానండి. మా అమ్మ వస్తే నాకు సపోర్ట్గా ఉంటుందండి, మిమ్మల్ని అప్పుడు పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. హా?
లేవని సార్ ఫోటో దిగా. చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇంత ఘనంగా సన్మానం చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే అయిపోయింది. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమండి, నాకు పీడకల వచ్చిందండి. వేడుకల ఏంటది? ఎప్పుడు నేను కదా మిమ్మల్ని తిడుతూ కొడుతూ ఉండేది, కానీ నా కలలో మీరు రివర్స్ అయ్యి నన్ను కొడుతూ తిడుతున్నట్టు వచ్చిందండి. పోన్లే, కళలో అయినా విజయం సాధించాను.